హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇయాల్టి వీడియోలో శ్రావణ మాసం కదండి, నా గోల్డ్ రూపుల కలెక్షన్ అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అలాగే వీటితో గోల్డ్ ఏ విధంగా సేవ్ చేయొచ్చు అన్న విషయాలు కూడా మీతో చెప్తానండి. మా పెళ్ళి అయితే గనక 13 సంవత్సరాలు అయ్యింది. 13 సంవత్సరాల్లో ఫస్ట్ సంవత్సరం వరలక్ష్మి వ్రతం రోజే మా పెళ్ళి అయిందనమాట. అందుకు ఫస్ట్ సంవత్సరం చేసుకోవడం కుదరలేదు. రెండో సంవత్సరం వచ్చేసరికి నేను ప్రెగ్నెంట్ అనమాట, మా బాబు కడుపులో ఉన్నాడు. అందుకు చేసుకోకూడదు అన్నారనమాట. అందుకు రెండో సంవత్సరం చేసుకోలేదు. ఇంకా మా పెళ్ళైన తర్వాత మూడో సంవత్సరం నుంచి నేను వరలక్ష్మి వ్రతం అయితే స్టార్ట్ చేశాననమాట. ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము పూజలో గోల్డ్ రూపునైతే పెట్టుకుంటూ వచ్చాను. అంటే 13 సంవత్సరాలే అయ్యింది కానీ నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ మొదలుపెట్టి ఈ సంవత్సరంతో 11 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను అనమాట. నా దగ్గర 11 రూపులు అయితే ఉన్నాయండి ఈ సంవత్సరంతో కలిపి. ఈ 11 రూపుల్లోని ఫస్ట్ రూప్ కాడి నుంచి ఇప్పుడు ఈ 11వ సంవత్సరం పెట్టిన రూపుతో సహా మీకు అన్నీ చూపిస్తాను. రేట్లు కూడా ఎంత తేడా వచ్చేసినాయోనండి నిజంగా. నాకు ఈ బంగారపు రూపులు చూసినప్పుడల్లా అనిపిస్తూ ఉంటుంది, అప్పటి నుంచి కొనుక్కోవడం మంచి పని చేశాను అని చెప్పి అనిపిస్తుంది అనమాట. నిజంగా ఎంత రేటు పెరిగిపోయిందో ఇంక ముందు ముందు మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కొనుక్కోవడం కష్టమే అనమాట. అంతలా పెరిగిపోయినాయండి రేట్లు. నేను ఫస్ట్ నా వరలక్ష్మి వ్రతానికి ఫస్ట్ పెట్టిన రూప్ అయితే కనుక 500 అనమాట. బాగా చిన్ని రూప్, ఇదిగోండి మీకు చూపిస్తున్నాను కదా, చాలా చిన్నిది. ఇవి ఏంటంటే మామూలుగా ఎటువంటి హార్మార్క్ ఉండదన్నమాట, దాని మీద ఎటువంటి గవర్నమెంట్ ముద్ర ఉండదు. జస్ట్ మనం బంగారు షాప్లోకి వెళ్ళి గోల్డ్ అమ్మవారి రూప్ ఇమ్మంటే ఇచ్చేస్తారు. అవి ఏంటంటే అప్పట్లో అయితే 500, 800 అలా ఉండేవన్నమాట. అంటే ఇవి ఏంటంటే ఫ్యూచర్లో మనం మార్చుకున్నా దీనికి డబ్బులు అయితే ఏమీ రావండి. అంటే అది కరెక్ట్గా బంగారమో కాదో కూడా చెప్పలేము. అమ్మవారు రూపు పెట్టుకోవాలి అని చెప్పి ఏదో ఫార్మాలిటీకి పెట్టుకుంటారనమాట. అప్పట్లో అయితే 500, 600, 800లో వచ్చేసేవి రూపులు. ఇప్పుడు కొంచెం పెరిగింది కాబట్టి ఏంటంటే 1000 రూపాయలు, 1600, 1500 పెడుతుంటే వచ్చేస్తున్నాయి. కాకపోతే కనుక ఈ రూపులు కొనుక్కోవడం అయితే వేస్టేనండి నాకు తెలిసి. ఇలా గ్రామ్ రూపులు కొనుక్కోవడం బెటర్ అనమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ 4 కూడా గ్రామ్ రూపులు అనమాట నేను తీసుకున్నవి. అప్పట్లో నాకు తెలియక 6 సంవత్సరాలు ఇలాగే గోల్డ్ షాప్కి వెళ్ళడం, గోల్డ్ రూప్ తెచ్చుకోవడం, పెట్టేసుకోవడం చేశాను. అవి ఏంటంటే 1000 రూపాయలకి, 800కి, 900కి అలా వచ్చేసేవి. తెచ్చేసుకుని పెట్టేసుకునేదాన్ని. ఇంకా 6 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది అనమాట, వీటి వల్ల ఎటువంటి యూజ్ ఉండదు, ఈ మనీ కూడా వేస్ట్ అవుతుంది అని చెప్పి, రేపొద్దుట మార్చిన డబ్బులు రావని చెప్పి ఇంకా 4 సంవత్సరాల నుంచి అయితే ఇలాగా గ్రామ్ రూపులు అయితే పెట్టుకోవడం స్టార్ట్ చేశానండి. నిజంగా గ్రామ్ రూపులు పెట్టుకోవడం చాలా చాలా బెటర్ అనమాట. మనకు తెలియకుండానే గ్రామ్ రూపులు కొనుక్కోవడం వల్ల మనం బంగారం సేవ్ చేస్తాము. 4 సంవత్సరాల నుంచి పెట్టుకుంటున్నాను కదా, ఇంకోండి ఇలా ఉంటుంది. గ్రామ్ రూపు పెద్దగా ఉంటుంది, చక్కగా గవర్నమెంట్ ముద్ర, హార్మాన్ ముద్ర కూడా మనకి దాని మీద వచ్చేస్తుంది అనమాట. క్లియర్గా మీకు ఇందులో కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మనకి గవర్నమెంట్ ముద్ర అయితే దాని మీద వచ్చేస్తుందండి. రేపు పొద్దున ఫ్యూచర్లో ఇది మనం మార్చుకున్నా సరే మనకి గ్రాము బంగారము రేటు వస్తుంది. తరుగు మజూరి పోయిన గ్రామ్ బంగారం రేటు కూడా మనకి వచ్చేస్తుంది అనమాట. ఇంకా 6 సంవత్సరాల రూపులు కూడా నాకు చెప్పాలంటే అవి పెద్ద ఏమి ఉండవండి, పావు గ్రాము జస్ట్ అలా ఉంటాయన్నమాట, అంతే. తర్వాత పెట్టిన 4 సంవత్సరాల మట్టికి 4 రూపులు కూడా గ్రామ్ రూపులు తీసుకున్నాను. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క గ్రామ్ రూపు తీసుకుంటూ వచ్చాను. అలా 4 సంవత్సరాలకి 4 గ్రాములు పోగడిపోయింది. 4 గ్రాములు అంటే కనుక అరకాసు బంగారం అనమాట. ఫస్ట్ నేను గ్రామ్ రూపు తీసుకునేసరికి 5,000 అండి గ్రాము. తర్వాత రూపు తీసుకునేసరికి 8,000 అయ్యింది. మళ్ళా సంవత్సరం రూపు తీసుకునేసరికి 9,200 అయిందనమాట. లాస్ట్ ఇయర్ నేను గ్రామ్ రూపు తీసుకుని వచ్చేసరికి 9,200 అయిందనమాట. ఇప్పుడు గ్రాము రూపు 16,200 అండి. అంటే చూడండి అసలు సకానికి సగం పెరిగిపోయింది. ఈ సంవత్సరం గ్రామ్ రూపు కొంటకు వెళ్తే 16,200 చెప్పారు. లాస్ట్ ఇయర్ గ్రామ్ రూపు 9,200 అనమాట. సకానికి సగం పెరిగిపోయింది అనమాట అండి. ఇంకా అలా అలా పెరిగిపోతూ వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు అరకాసు బంగారం కొనాలంటే 60,000. అప్పట్లో నేను అలాగ 5,000, ఒకసారి 8,000, ఒకసారి 9,000 పెట్టి కొన్నాను కాబట్టి గ్రామ రూపులు 4 అబరిని అనమాట. అరకాసు బంగారం సేవ్ అయ్యింది. ఇలా మనం సంవత్సరానికి ఒక్కసారి వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ కొనాలి కాబట్టి ఇలా గ్రామ రూపులు కొనుక్కుని పెట్టుకోవడం వల్ల చాలా అంటే చాలా మనం మనీ సేవ్ చేయొచ్చు, గోల్డ్ కూడా సేవ్ చేయొచ్చు అండి. మనం ఏంటంటే బాబాయ్ గోల్డ్ ఏ సంవత్సరం కా సంవత్సరం చాలామంది ఏమనుకుంటారంటే గోల్డ్ రేట్ పెరిగిపోతుంది, మనం కొనలేం
కొనలేము, ఎందుకు ఏదో మనం మన దగ్గర ఉన్న రూపునే పాలల్లో శుద్ధి చేసి పెట్టేసుకోవచ్చు కదా అని చెప్పి చేసేసి పెట్టేస్తూ ఉంటారు. కానీ మీకు గోల్డ్ కొనటం వల్ల ఏంటంటే ఎక్కడా కూడా మనీ లాస్ అయితే అవ్వమండి. కొంచెం రేట్ ఎక్కువైనా సరే మనం ఏంటంటే ఒక ఒక 6 నెలల ముందు నుంచో, 4 నెలల ముందు నుంచో మనీ సేవ్ చేసుకుంటూ వచ్చామంటే మనకి ఈజీగా ఉంటుందనమాట. జస్ట్ రోజుకి ఒక రూ. 100 లేకపోతే ఒక 500 అలా పక్కకు పెట్టుకుంటూ రావాలి. మనం వరలక్ష్మి వ్రతంలో మిగిలిన ఖర్చులు అంటే చీరలు పెట్టడం, అనవసరంగా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వటం ఇలాంటివన్నీ కొంచెం తగ్గించుకొని, చీరలు కూడా తక్కువలో అమ్మవారి దగ్గర చీర పెట్టాలి కాబట్టి ఏదో తక్కువలో తీసుకుని గోల్డ్ విషయంలో కొంచెం సేవ్ చేసుకుంటాం చాలా బెటర్ ఆలోచన అండి. మనం అలాగా గోల్డ్ మీద డబ్బులు పెట్టడం వల్ల అది సంవత్సరం డబల్ అయిపోతుందనమాట. నేను లాస్ట్ ఇయర్ కొన్న రూపు 9,200 అని చెప్పాను కదా, ఇప్పుడు 16,200 అని చెప్పారు. అంటే కరెక్ట్గా సంవత్సరానికి సగానికి పెరిగిపోయిందనమాట. అలా గోల్డ్ మీద మనం డబ్బులు పెట్టడం వల్ల అది మనకి ఎప్పటికన్నా యూజ్ అవుతుందండి. చక్కగా మనం ఈ గోల్డ్ కాయిన్స్ అన్నీ కొనుక్కుని పెట్టుకున్నామనుకో, తర్వాత ఫ్యూచర్లో మనకి ఒక కాసు బంగారం అని లేకపోతే 2 కాసుల బంగారం అని వచ్చిన తర్వాత మనం ఏదైనా వస్తువు చేయించుకోవడము, లేకపోతే గనక ఏదన్నా సరుకు అమర్చుకోవడమో జరుగుతుందనమాట. లేకపోతే మనకు మనీ అవసరం కావలిస్తే గనక వీటిని మనం అమ్మేసుకుని మనీ కూడా తెచ్చుకోవచ్చు. నాకు అప్పట్లో ఈ తెలివి లేక చిన్న చిన్న రూపులు కొనేసాను. ఇప్పుడు మినిమమ్ ఆ రూపులన్నీ అమ్మినా నాకు పెద్ద మనీ రాదు. ఆ తర్వాత కొన్న 4 రూపులకి మట్టికి మనీ బాగా వస్తుంది నాకు తెలిసి. ఎందుకంటే అవి గ్రామ రూపులు కాబట్టి. ఇంకా మనకి ఒకవేళ ఇవి కొన్నా సరే ఇంట్లోనే పెట్టుకోవాలి అని ఏమి ఉండదండి. చక్కగా ఇలా నల్లబూసలు కూడా గుచ్చుకోవచ్చు. ఇది వచ్చేసరికి మా అమ్మదనమాట. గ్రామ రూపులు కాబట్టి 2 ఇలా పెట్టుకుని ఈ విధంగా గుచ్చుకుంది. నేనైతే కనుక ఇలా కూడా గుచ్చనండి. నేనైతే వీటిని అలా జాగ్రత్తగా బాక్స్లో పెట్టి జాగ్రత్తగా పెట్టేస్తాను. ఎందుకంటే మళ్ళీ ఇవి ఎక్కడ ఉంగిపోతాయా, ఎక్కడ పాడైపోతాయా అని చెప్పి నేనైతే గుచ్చుకోను. మా అమ్మ మట్టికి ఇలా ఈ విధంగా గుచ్చుకుని చక్కగా మెడలో వేసుకుంటుందనమాట. మనం ఇలా కూడా వేసుకోవచ్చు వీటిని రకరకాలుగాని. మనం ఇలా సేవ్ చేయడం వల్ల ఏంటంటే చాలా సేవ్ అవుతుందండి. చక్కగా ఒక అరకాసు లేకపోతే కాసు బంగారం అయిన తర్వాత వీటిని చెడగొట్టేసుకుని ఉంగరాలని లేకపోతే చెవులీలని అలా మనం చేయించుకోవచ్చు, లేదా పిల్లలకు చేయించుకోవచ్చు. ఇలా ప్రతి సంవత్సరము కూడా చక్కగా అమ్మవారి దగ్గర గోల్డ్ రూపు పెట్టడానికి అయితే ప్రయత్నించండి. ఇలా ప్రయత్నిస్తే కనుక మనకి అనుకోకుండానే చాలా మనీ సేవ్ అవుతుందన్నమాట. అలాగే గోల్డ్ కూడా మనం దాయొచ్చు. ఈ రోజుల్లో ఒక్కసారి అరకాసు కాసు బంగారాలు కొనాలంటే కొనలేమండి. ముందే మనం ఈ విధంగా ప్రిపేర్గా చక్కగా వరలక్ష్మి వ్రతానికి ఎలాగో గోల్డ్ పెట్టుకోవాలి. కాబట్టి ఇలాగా కొంతమంది ఏంటంటే కొనలేక పద్దు పెట్టేస్తారు. అలా కూడా వద్దు. అలాగని చెప్పి చిన్న చిన్న రూపులు కొంటారు. అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, 6 సంవత్సరాలు నేను అది మిస్టేక్ చేశాను. తెలియక మామూలుగా గోల్డ్ రూపు ఇమ్మంటే ఇచ్చేస్తారనమాట. ఒక 1600 అలా చిన్న చిన్నవి ఇచ్చేస్తారు. అవి దేనికి యూజ్ అవ్వదు. కొనుక్కుంటే గ్రామ్ రూపు కొనుక్కోండి, లేకపోతే అరగ్రామ్ కొనుక్కోండి. ఈ గ్రాము అరగ్రామ్ మీద మనకి ఏంటంటే గవర్నమెంట్ ముద్ర వస్తుంది. రేపొద్దుట ఇవి మార్చినా సరే మనకి మనీ వస్తుంది. కాకపోతే కాస్ట్ ఎక్కువగా ఉంటుందని చెప్పి భయపడుతూ ఉంటారు. అస్సలు భయపడొద్దండి. ఇప్పుడు మీరు ఒక 8,000 దాని మీద పెట్టారంటే రేపొద్దుట అది 16,000 అవుతుంది. రేపొద్దుట మార్చినా సరే మనకు అంత అమౌంట్ వచ్చేస్తుంది అనమాట. దానికి డబల్ వస్తుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరము కూడా కొంచెం సేవ్ చేసుకోండి మనీ. నేను చెప్పాను కదా, అనవసరమైన ఖర్చులన్నీ తగ్గించుకోవడం. తర్వాత వచ్చేసరికి ముందు నుంచే వరలక్ష్మి వ్రతం మనకు ఒక 6 నెలల ముందు నుంచే మనం మనీ సేవ్ చేసుకుంటాం. అంటే ఒక రూ. 100 ఉంటే రూ. 100, 500 ఉంటే 500, రూ. 1000 ఉంటే రూ. 1000 అనవసరమైన ఖర్చులన్నీ తగ్గించుకుని కొంత మనీ సేవ్ చేసుకుంటూ వచ్చేయండి. ఆ మనీతో వరలక్ష్మి వ్రతానికి రూపు కొనుక్కోండి. ఆ రూపుని మనం ఫ్యూచర్లో మార్చుకుంటే మనకి తరుగు మజూరీ పోతుందంటే మిగిలిన అమౌంట్ ఆ రోజుకి ఎంత బంగారం ఉంటే అంత బంగారము అమౌంట్ మనకు వస్తుంది. లేదా మనం ఏదైనా వస్తువు చేయించుకున్నా చక్కగా చేయించుకోవచ్చు. ఈ టిప్ వచ్చేసరికి ఆడపిల్ల తల్లులు ఉంటే కనుక వాళ్ళకి బాగా యూజ్ అవుతుందండి. ఆడపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఒక్కసారి మనం బంగారం కొనాలంటే కొనలేము. నేను ఫస్ట్ రూపు చూసారా, 5,000 గ్రాము 5,000తో కొన్నాను. ఇప్పుడు అదే గ్రాము రూపు 16,000 అయిందనమాట. 3 పెరిగిపోయింది. సో చూసారండి, ఎంత తేడా ఉందనమాట. జస్ట్ మా పెళ్ళయి 13 సంవత్సరాలు అయింది. వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం వచ్చేసరికి 11 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాను. ఈ సంవత్సరంతో కలిపి 11 సంవత్సరాలకి బంగారం ఇంత తేడా వచ్చిందనమాట. ఇంకా ఫ్యూచర్లో చెప్పవసరం లేదు మనము. కాబట్టి మనం ఇలాగా సంవత్సరానికి ఒక్కసారి కానీ ఈ విధంగా గోల్డ్ కొనుక్కుని సేవ్ చేస్తే కనుక
మనం గోల్డ్ సేవ్ చేయొచ్చు, మనీ సేవ్ చేయొచ్చు అండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో చక్కగా వరలక్ష్మి వ్రతానికి గోల్డ్ కొనండి. అది కూడా గ్రాము రూపులను కొనుక్కోండి. మనీ ముందు సేవ్ చేసి పెట్టుకోండి. చక్కగా మీకు కావాలితే గనక ఇలా నల్లబూసల తాళాలు కూడా చేసుకుని మెడలో వేసుకోవచ్చు. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. మనీ కూడా చక్కగా సేవ్ చేయొచ్చు అనమాట. సరేనండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.